ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం తిమ్మక్కపాలెంలో రైతులతో సమావేశమై జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షుడు నిమ్మగడ్డ నరసింహారావు ప్రయోగపు విత్తనాల పేరుతో కొన్ని కంపెనీలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. బేహర్ కంపెనీ విత్తనాలతో రైతులు నష్టపోయారని, సుమారు 48 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉన్న ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ నరసింహ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏలూరు జిల్లా. 2024-25 వ్యవసాయ సీజన్లోని రబీ పంటకు సంబంధించి లింగపాలెం మండలం తిమ్మక్కపాలెం గ్రామంలోని 16 మంది కౌలు రైతులకి బేయర్ కంపెనీ నుంచి 46,80,000 రూపాయలు రావాల్సి ఉన్నది. మళ్ళీ 25-26 రబీ సీజన్ కూడా అయిపోయింది. కానీ ఈ ప్రాంతంలోని ఈ గ్రామంలోని మొక్కజొన్న కంపెనీ నుంచి డబ్బులు మాత్రం మల్టీనేషనల్ కంపెనీల పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విషయంలో ఘోరంగా వైఫల్యం చెందింది. అదేవిధంగా ఈ గ్రామంలో రైతులను మోసం చేసిన బేర్ కంపెనీని వెంటనే బ్యాన్ చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పని, కాబట్టి వెంటనే బేర్ కంపెనీ నుంచి రైతులు రావాల్సిన డబ్బులు ఇప్పించాలి, వ్యవసాయ కూలీలకు డబ్బులు ఇప్పించాలి, పంట నష్టపరిహారం ఇప్పించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. దిగాడు ఆయన 75 సెక్షన్లని కట్టిపెట్టి తక్షణం వాళ్ళకి రావాల్సిన డబ్బుల్ని ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. అట్లాగే వ్యవసాయ కూలీలకు సంబంధించి వ్యవసాయ కూలీ చేయించుకున్న డబ్బులు కూడా దాదాపు 25,000 రూపాయలు ఇవ్వాలని ఇక్కడున్న మహిళలు చెప్పారు. ఇది చిత్రాల్లో కల్లా విచిత్రం. కూలీల డబ్బులు కూడా ఎగ్గొట్టిన ఘనత ఇంచుమించు మేము ఈ మధ్యకాలంలో చూడలేదు. ఈ పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తప్పనిసరిగా ఇప్పించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమం నిర్వహించి ప్రభుత్వాన్ని, పెట్టుబడిదారుల్ని, ఈ మన్య రామకృష్ణ ప్రసాద్ని ఎలా దారికి తేవాలో మా ఉద్యమం ద్వారా మేము ప్రయత్నం చేస్తామని హెచ్చరిక చేస్తాం. నిమ్మగడ్డ నరసింహ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం,